సెక్రటేరియట్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణను నడిపిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులు, కళాకారులను ప్రభుత్వం గుర్తించిందని, వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు ₹1 కోటి నజరానానిస్తున్నట్లు ప్రకటించారు. ఏటా ఈ రోజును ఘనంగా జరిగేలా జీవో జారీ చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగితే సాధించుకున్న తెలంగాణలో ఆ సంస్కృతిని ఎందుకు పునరుజ్జీవింపజేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెప్పారు. ఉద్యమ సమయంలో ఏ పార్టీకి నచ్చిన విధంగా ఆ పార్టీ విగ్రహం పెట్టుకుందని, ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం లేదన్నారు సీఎం. తెలంగాణ తల్లి 10 ఏళ్లుగా వివక్షకు గురైందన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది. మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులు, కళాకారులను ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 9 మంది కవులు, కళాకారులను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. వీరికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు ₹1 కోటి నజరానా ప్రకటించారు. ఉద్యమకారులకు తెలంగాణ ప్రభుత్వం తరపున తామ్రపత్రాన్ని అందజేశారు రేవంత్. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు, ములి మనుమనులు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది. విధ్వంసం నుంచి తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పవిత్రమైన రోజును తెలంగాణ ఉత్సవ దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఎవరు మార్చినా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చట్టం చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతకాల్సిన ప్రజల్ని బందీలుగా చేసుకుని పాలించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వంలో ప్రజలు భావప్రకటన స్వేచ్ఛతో బతుకుతున్నారని చెప్పారు. తాము ఏ తల్లి విగ్రహం మార్చడం లేదని, అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే రూపొందించిందని చెప్పారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. ఉద్విగ్న భరిత క్షణాల మధ్య 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమానికి మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీని ప్రభుత్వం సత్కరించింది. విగ్రహ రూపకర్త గంగాధర్తో పాటు శిల్పి ఎంవి రమణారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సత్కరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకుంది. 6 గ్యారంటీలను డ్రోన్ షోలో ప్రదర్శించారు. తెలంగాణలోని ప్రముఖ కట్టడాలు డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. కలర్ఫుల్ గా క్రాకర్స్ షో నిర్వహించారు. ఆ తర్వాత తమన్ మ్యూజికల్ షో నిర్వహించారు. వేడుకలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.